మిథున్ రెడ్డి పిటిషన్ పైన తీర్పు రిజర్వ్ చేసింది ఏసీబీ కోర్టు. మిథున్ రెడ్డికి ప్రత్యేక వసతులు కల్పించాలన్న పిటిషన్ పై వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా లేదా అని జైలు శాఖ అధికారిని ప్రశ్నించింది కోర్టు. దానికి నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్ లో మిథున్ రెడ్డికి ప్రత్యేక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. అయితే మిథున్ రెడ్డి తరపున లాయర్లు అక్కడ సరైన సదుపాయాలు లేవని కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాలిస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామని జైలు శాఖ అధికారి అంటున్నారు. అటు ఇవాళ సాయంత్రం లోపు ఏసీబీ కోర్టు తీర్పిచ్చే ఛాన్స్ ఉంది. రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు కూడా ఏసీబీ కోర్టు ముందు వాదనలు వినిపించడం జరిగింది. ఆయనకి సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ పిటిషన్ పైన తీర్పు రిజర్వ్ చేసింది ఏసీబీ కోర్టు. ప్రత్యేక వసతులు కల్పించాలన్న పిటిషన్ పైన ఏసీబీ కోర్టు వాదనలు విని ఆ తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పు ఈవినింగ్ వరకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా లేదా అని జైలు శాఖ అధికారులను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దానికి నిబంధనల ప్రకారమే సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పి అధికారులు కూడా రిప్లై ఇచ్చారు. రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్ లో మిథున్ రెడ్డికి ప్రత్యేక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. అయితే మిథున్ రెడ్డి తరపున లాయర్లు అక్కడ సరైన సౌకర్యాలు ఏమీ లేవని చెప్పి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే కోర్టు ఆదేశాలు ఇస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామని జైలు శాఖ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అటు ఈరోజు సాయంత్రం లోపు ఏసీబీ కోర్టు తీర్పిచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మరి దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు ఇస్తుందనేది కూడా ఉత్కంఠగా ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, మిథున్ రెడ్డికి సంబంధించి 10 రకాల సదుపాయాలు కోరుతూ కోర్టులో పిటిషన్ మిథున్ రెడ్డి తరపు అడ్వకేట్లు వేయడం జరిగింది. జైల్లో మిథున్ రెడ్డికి సదుపాయాలు కల్పించాలని చెప్పేసి పిటిషన్ లో కోరారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలా అని చెప్పేసి కోరుతా ఉన్నారు. అంటే ఆయనకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో టీవీ అయితేనేమి, తర్వాత న్యూస్ పేపర్లు, పెన్ను, ప్యాడు, 3 పూట్ల ఆయనకు బయట నుంచి భోజనము, మినరల్ వాటర్, ఇటువంటి అంటే ఒక బెడ్, ఇట్లాంటి మంచం, ఇవన్నీ కోరుతా ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి తనకు ఏవి ఇవ్వలేదు. అందువల్ల తాను ఇబ్బందులు పడతా ఉన్నాను, అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయి, బ్లడ్ లో క్లాట్స్ ఉన్నాయి, ఇలాంటి కారణాలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎందుకు ఇట్లా ఇవ్వలేదు అని చెప్పేసి కోర్టు కూడా ఆయనను క్వశ్చన్ చేసిన, అంటే పోలీస్ అధికారులను, జైలుకు సంబంధించినటువంటి అధికారులను క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్ లో కేటాయించామని చెప్పేసి జైలు అధికారులు చెప్పడం జరిగింది. సరైన సదుపాయాలు లేవని చెప్పి మిథున్ రెడ్డి అడ్వకేట్లు చెప్పడం జరిగింది. అయితే కోర్టు ఆదేశిస్తే కనుక అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి జైలు అధికారి ఈ రోజు కోర్టులో చెప్పడం జరిగింది. ఈ రోజు సాయంత్రం లోపు దీనికి సంబంధించినటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. రైట్ విజయ్ చంద్రన్.